ఈ మధ్య కాలంలో మరి దైవజనులు అయ్యగారే మరి అనారోగ్యంతో ఉండి స్వస్థత పొంది అద్భుతంగా మరి దేవుని సేవలో మళ్ళీ పునర్జీవంతో మళ్ళీ ముందుకు వచ్చేసారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తున్నటువంటి ఒక విషయము క్యూర్ సెల్ అనేది మరి దైవజనులు వాడి దాని ద్వారా అనేక మందికి కూడా తెలియజేశారు. మీరు వినే ఉంటారు. ఇది వాడబట్టి 15 రోజులు అయిందేమో అంతే. 15 రోజులు అటు ఇటుగా. ఇది 10 సంవత్సరాల కిందట నేను దీనికి అందరికి పరిచయం చేయడానికి బ్యాంక్ ప్రసాద్ గారని ఒక అన్నగారు ఉండేవారు, సీనియర్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్. క్యూర్ సెల్ ఇది యాక్చువల్ గా స్టెమ్ సెల్ అనే టెక్నాలజీ. బిడ్డ పుట్టినప్పుడు తల్లి దేహము నుండి బయటపడినప్పుడు తల్లి దేహాన్ని బిడ్డను కనెక్ట్ చేసే ఒక బొడ్డు పేగు ఉంటుంది, అంబిలికల్ కార్డ్ అంట. ఆ బొడ్డు పేగు మీద పరిశోధనలు చేసి తయారు చేసినటువంటి మందు. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ లో పిల్లలు పుడితే వారి బొడ్డు పేగునే తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి మునుముందు ఏ జబ్బు చేసినా దాన్ని తీసి దాంతో వీళ్ళకి వైద్యం చేస్తే సకల రోగాలు నయమైపోతున్నాయి అనే ఒక టెక్నాలజీ ఉంది. దీన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటారని. తర్వాత నాకు క్యాన్సర్ రావడం, ఈ ట్రీట్మెంట్ అంతా చేసుకోవడం జరిగింది. ఒక 21 days బ్యాక్ నేను చాలా నీరసం అయిపోయాను. జీవితం మీద ఆశ వదిలేసా. మా పెద్దక్కయ్య గారి ఇంటికి పోయినప్పుడు ఏదో అకేషన్ అవుతుంది. అక్క నేను రాను వీక్ అయిపోతున్నాను, నాకు డౌట్ వచ్చేసింది అక్క, నాకు ఇట్లా దేహంలో మార్పులు తెలిసిపోతున్నాయి, ఇలాగే ఎప్పుడైనా నేను పోతానేమో డౌట్ వచ్చింది అక్క నాకు అని చెప్పాను. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళకు చెప్పుకోవాలి కదా. అలాగే నన్ను ఇంట్లో ఉండి నాకు అన్నం వండి పెట్టి నన్ను అన్ని విధాలుగా కాపాడుకో, చిన్నపిల్లోడ్లా చూసుకుంటారు హేమరాజ్ అని కృష్ణవేడమ్మ. చిన్నపిల్లని చూసుకున్నట్టే నన్ను వాళ్ళ గురించి చెప్పాను. అమ్మ నాకు డౌట్ వచ్చిందిరా, అందుకని నేను ఆశ వదిలేస్తున్నాను, ప్రభువును ప్రార్థన చేస్తున్నా. దానికి ఒక 2 నెలలు 3 నెలల ముందు మీ వెంట ఒక బ్రదర్ వచ్చారు, నిన్న సాక్ష్యం చెప్పాడు, కళ్ళనీళ్ళతో సాక్ష్యం చెప్పాను. పేరేంటి? ఇస్సాక్ బ్రదర్. మీ ద్వారా ఇదే స్టూడియోకి వచ్చి నాకు అది ఎంత చూపెట్టి అది చూస్తే అది నాకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను దాన్ని ఇంతగా పట్టించుకోలేదు. అందరూ అలాగే చెప్తారు, ఏముందిలే అని. సరే చూద్దాం. ఒక ప్యాకెట్ కూడా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేళ్ళాడు. అది అక్కడ ఎక్కడ పడేసే నాకే తెలియదు. తర్వాత నాకు ఈ స్థితి వచ్చింది, ఇంకా అయిపోతానేమో అనే పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రార్థనలో ఎక్కువ దర్శించి నువ్వు ఆ మందు వాడాలి నా చిత్తం అని మాట్లాడుతూ 4 దినాలు వరుసగా ప్రభు మాట్లాడితే, సరే దేవా నువ్వేమో వాడమంటున్నావు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలో నాకు తెలియడం లేదని ఆరాటపడి లోపల 4-5 రోజులక మీరు వచ్చేసారు. అప్పుడు నేను ఈ విషయం చెప్తే వెంటనే అక్కడ ఉన్నప్పుడే ఒక టైంలో కలిసింది లక్కీగా. ఫలానా బ్రదర్ కి కాంటాక్ట్ చేయమని అంటే నేను కాంటాక్ట్ చేశాను. వెంటనే వారు పంపించారు. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ మెడిసిన్ క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ మరి వాడడం మొదలు పెట్టిన తర్వాత నా ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా దీన్ని అంత శ్రద్ధ పెట్టలేదు. నేను వాడి ఉన్నాను కదా. ఇప్పుడు హైదరాబాద్ లోపలికి ఏ హెల్త్ ప్రోడక్ట్ వచ్చినా కూడా హెర్బల్ లైఫ్ ఇంకా ఏమేమి వచ్చినా సరే ముందు నేనే దాన్ని ప్రమోట్ చేశాను. సో యాపిల్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, గ్రేప్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ USA, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, ఇలాగా ఎన్నో స్టెమ్ సెల్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా చేసిన ఈ మెడిసిన్ నేను దేవుడు వాడమన్నాడు అని నేను మొదటి రోజు వేసుకున్నా, 2వ రోజు వేసుకున్నా, 3వ రోజు మా అమ్మాయి కృష్ణవేణమ్మ అనేది, నాన్న నీళ్ళు ఒక మార్పు కనపడుతుంది, నీ వాయిస్ లో పంచ్ వచ్చింది, మీ ముఖంలో గ్లో వచ్చింది, మీ మూవ్మెంట్స్ లో కూడా మార్పు వచ్చింది నాన్న అని చెప్పి. ఇంకా 4వ రోజు 5వ రోజు 6వ రోజు చాలా వండర్ఫుల్ గా చాలా మార్పు వచ్చేసింది. ఇంకా 6 రోజులు అయినాక ఉదయం 6 గంటలకు నన్ను దేహం ఎంత ఎంత పవర్ఫుల్ గా అయిపోయిందంటే, ఉదయం 6 గంటలకు కొట్టి లేపినట్టు ఏం పడుకుంటాం, వాకింగ్ వెళ్ళాలి అని చెప్పి మైండ్ వచ్చింది. అలాగా నేను చాలా ఇప్పుడు 15-20 రోజులు కూడా ఎంతో లేదు, చాలా మేలు అనుభవించాను. అప్పుడు అనుకున్నా, ఎందుకంటే అందరికీ ఇది ఇవ్వాలి, మంచిది, అందరికీ కూడా ఈ శ్రేష్టమైన మెడిసిన్
ఇది మెడిసిన్ కాదు, యాక్చువల్గా ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. దీనికి ఎట్లాంటి పథ్యం అక్కర్లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి బ్యాడ్ రియాక్షన్స్ ఉండవు. ఇది అబ్సల్యూట్లీ సేఫ్. 280 రోగాలు ఇది తీసేస్తుంది. రాని రోగాలు ఇక రావు, ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉండటానికి నేను అనుకుంటా మన కొరకే దేవుడు కనిపెట్టింపజేసినటువంటి, ఇన్వెంట్ చేయించినటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇదని నేను తర్వాత గ్రహించాను. మరి నేను ఎందుకో బుద్ధిహీనంగా ఆనాడు 10 సంవత్సరాల కిందట బ్యాంక్ ప్రసాద్ గారి ఇంటి వెనుక ప్రమోట్ నేనే చేసినప్పుడు, అప్పుడు నేనే తీసుకుని ఉంటే నాకు ఈ జబ్బులను వచ్చేవే కాదేమో. అప్పుడు ఎందుకో నేను నెగ్లెక్ట్ చేశా. పోనీ ఇప్పటికైనా దేవుడు మళ్ళీ ఇచ్చాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది నాకు ఇచ్చిన తర్వాత 3 నెలలు ఎందుకు వాడలేదంటే, ఎవ్రీ మంత్ రావద్దు, నువ్వు చెకప్ కొరకు, నువ్వు బాగానే ఉంటున్నావు కదా, నువ్వు రావద్దు, 3 నెలలకు ఒకసారి రమ్మని డాక్టర్ గారు కోపడ్డారు. నేనేమో ఇది డాక్టర్ గారికి చూపించి, యశోద డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వారికి చూపించి, సార్ ఇది వాడొచ్చినా లేదా, లేకపోతే మీరిచ్చే మంది ఇది ఏమన్నా క్లాష్ అవుతాయా అంటే దీని పక్కన పెట్టేస్తాను, నేను వాడను, డాక్టర్ సలహా ప్రకారమే వాడాలని 3 నెలలు ఆగాల్సి వచ్చింది. తర్వాత 3 నెలలు అయ్యాక దీన్ని తీసుకెళ్లి ఆయనకు చూపించాడు. ఇద్దరు డాక్టర్స్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జన్. మరి వారి పేర్లు నేను చెప్పడం వారికి ఇష్టమో లేదో తెలియదు, అందుకే నేను పేర్లు చెప్పట్లా. ఇద్దరికి చూపించాను, చదివారు. ఎక్సలెంట్ మెడిసిన్, అబ్సల్యూట్లీ నో హార్మ్, నో ప్రాబ్లం విత్ దిస్ మెడిసిన్, మీరు వాడేసుకొని ఏం పర్వాలేదు అన్నాను. ఏ హాస్పిటల్ డాక్టర్ సార్? యశోద. మీరు వాడేసుకోండి, ఏం ఇబ్బంది లేదు, వాడేసుకోండి. సో నాకు ఇంకా ఆ భయం కూడా తొలగిపోయింది. ఆ రోజు నైట్ నుంచే నేను వాడడం మొదలు పెట్టాను. 3వ 4వ రోజు కల్లా చాలా రిలీఫ్ వచ్చేసింది. తర్వాత నా అప్లైనర్స్ అడిగాయి, ఎంత బెస్ట్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే, ఒక 3 నెలలలో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థైరాయిడ్, షుగర్, బీపీ, టీబీ, క్యాన్సర్, ఆర్థరైటిస్, కీళ్లవాతం, ఇంకా 280 రోగాల పేర్లు అయితే చెప్పలేం కదా, వాళ్ళందరికీ మనం క్యూర్ సెల్ ప్రమోట్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక 20 డేస్ ఇప్పటికి చాలా బాగుంది. అంటే మీలో వచ్చిన మార్పులు ఏమేమి? అంతకుముందు ఊరికి పడుకోవాలి అనిపించేది. ఇప్పుడు ఆ మంచంను చూస్తే అసహ్యం అనిపిస్తుంది. చెంగుమని లేడి పిల్లలాగా ఎగరాలని. తర్వాత అంతకుముందు అన్నమును చూస్తే అసహ్యం. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు బిడ్డ అని అడిగితే తెచ్చేది అమ్మాయి, కొంచెం అన్నం, కొంచెమే పెట్టమ్మా, ఎక్కువ పెట్టకని చెప్పి. నా కెపాసిటీ తెలుసు కనుక కొంచెం పెట్టేది. అన్నం తెచ్చి పెడుతుంది, చూడగానే నాకు అసహ్యం వేసేది. ఏం తింటావు దీన్ని, వద్దమ్మా తీసేయి అనేవాడు. ఇప్పుడు 3 సార్లు మళ్ళీ పెట్టించుకొని ఆవురమని తింటున్నా. నిన్న నైట్ నేను అన్నం తినలేదు. పెద్ద పులిలాగా మొత్తం చికెన్ ఫ్రై, అపోలో ఫిష్, ఓన్లీ మీట్ తిన్నా నిన్న. యాక్చువల్గా మీట్ తినలేదు ఆ మధ్య, ఒక 1 మంత్ బ్యాక్ తినలేదు. నిన్న నైట్ అచ్చంగా మీటే తిన్నా. చాలా రోజుల తర్వాత అన్నం పెడతానంటే, వద్దు అన్నం ఎందుక, అపోలో ఫిష్, చికెన్ అన్ని ఒట్టి అవే తిని ఇంత థమ్స్అప్ దాగి ఇంటికి వచ్చి పొద్దున 6:15 మేలుకు వచ్చి మంచి విరోచనం అయిపోయింది, మంచి మోషన్ అయిపోయింది, కరకర ఆకలేస్తుంది. ఏ టైం సార్? 6:15 అంటే అసలు అరే నాన్న మొత్తం కొత్తగా అయిపోయాను. పిల్లలు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అట్లా ఆకలి, మంచి కమ్మటి సుఖ నిద్ర. 6:15 దాటి పడక మీద నన్ను ఉండనివ్వడం లేదు. లేస్తున్నా, వాకింగ్ వెళ్తున్నా. అద్భుతంగా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇది క్యూర్ సెల్ పుణ్యమే. ఇది కనిపెట్టిన శాస్త్రజ్ఞులను దేవుడు ఆశీర్వదించును గాక. 4వ దినాననే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అండ్ విత్ ది అప్రూవల్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్ ఆఫ్ యశోద. అది ఇటువంటి ఇది వాడుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదు, ప్లీజ్ యూజ్ ఇట్ అని డాక్టర్స్ చెప్పారు. కనుక అందరూ ఏ అనుమానం లేకుండా క్యూర్ సెల్ వాడాలని నా విజ్ఞప్తి. అయితే దేవుని కృప యొక్క ఒక సాధనంగా మనకు దేవుడు క్యూర్ సెల్ ఇచ్చాడు. దేవుడు ఫ్రూట్స్, వృక్షాలన్నీ దేవుడే అదే కదా, మరి అదే కదా, జ్ఞానాన్ని కూడా దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే దీన్ని ఇన్వెంట్ చేయించాడు. నా నమ్మకం. నాకు ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, నిరాశపరచకుండా ఉన్నటువంటి ఏకైక హెల్త్ ప్రోడక్ట్ క్యూర్ సెల్.
దీంతో నాకు ఏ ప్రాబ్లం లేదు, దీనికి పథ్యం లేదు, అవును. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు, తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. నాలుక కింద వేసుకుంటే చాలు. మీరు ఎలా తీసుకుంటారో కూడా ఒకసారి నాలుక పైకి లేపి నాలుక కింద ఈ పొడిని ప్యాకెట్ చూపెట్టండి. ఇది ఒక సాషే, దీన్ని పైన కొంచెం కట్ చేసి నాలుక పైకి లేపి కింది భాగంలో సబ్లింగ్వల్ అప్లికేషన్ ఆఫ్ ద మెడిసిన్ వేసేసి నోరు బిగించి పట్టుకోవాలి. ఇది వేసుకోకముందు కనీసం 1-2 గంటలు ఏమి తీసుకోకుండా నాలుక ఫ్రెష్గా ఉంటే మంచిది. అందుకే పరగడుపున మెలకు రాగానే, మెలకు వచ్చింది ఆలస్యం, ఇంకా నీళ్లు తాగొద్దు, పళ్ళు దూముకోవద్దు, ఏం చేయొద్దు. పడక మీద నుంచి లేవగానే ఒక క్యూర్ సెల్ సాషే తీసుకొచ్చి కట్ చేసి నాలుక కింద వేసుకొని బిగించి పట్టుకోవాలి. అదే పాచిమోకంతో ఎట్లా వేసుకోవాలనే ఫీలింగ్ వద్దు. అది అత్యధిక శాతము జ్ఞాననాడులు మన నాలుక కింది భాగంలో ఎక్స్పోజ్ అయి ఉంటాయి. అందుకని ఇది నాడీ మండలం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, హోమీ మెడిసిన్ లాగా. అది అలాగా నాలుక కింద పెట్టుకొని మూతి బిగించి మళ్ళీ పడుకోవచ్చు. లాలాజలంతో కలిసి అది ద్రవ రూపంలోకి వచ్చిపోతే మింగేస్తూ ఉండాలి. అది కీలకం. తర్వాత మధ్యాహ్నం కూడా బిఫోర్ మీల్స్, నైట్ డిన్నర్ కూడా బిఫోర్ మీల్స్ ఇది నాలుక కింద వేసుకోవడం, ఒక పావు గంట ఆగి 20 నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు మనకు కావలసినంత నీళ్లు తాగడం. వామ్ వాటర్ అయితే మంచిది. మనం దొరకకపోయినప్పుడు మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా దానికి పెద్ద కేసు ఏమి లేదు. అలాగా నేను వాడుతూ ఉన్నాను. 15 ఇప్పుడు దాదాపు 20 రోజులు అయిందేమో. చాలా అద్భుతాలు నేను అనుభవిస్తున్నాను కదా, నన్ను చూసిన వాళ్ళే చెబుతున్నారు కదా. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము అని నేనైతే